వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం డేటా వాల్యుయేషన్ గురించి నేర్చుకుందామండి. సో డేటా వాల్యుయేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడ సెల్స్ ఉన్నాయి కదండి, ఎక్సెల్లో సెల్స్ ఉన్నాయి కదా, ఏ సెల్స్లోనైనా ఏవైనా మనం వాల్యూస్ వేసుకోవచ్చు కదా, వాల్యూస్ మనం ఎంట్రీ చేయొచ్చు కదా, అప్పుడు వాల్యూస్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు కదా. కానీ మనము ఒకవేళ ఈ సెల్స్లో పర్టికులర్ ఒక రెస్ట్రిక్షన్స్తోని, అంటే ఐ మీన్ ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది, జస్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 10 డిజిట్సే ఉండాలి. సో 10 డిజిట్సే ఉండాలి అని మనం రెస్ట్రిక్ట్ చేసినాం అనుకోండి, సో అక్కడ మనము ఆ నెంబర్ వేస్తేనే తీసుకుంటుంది అనమాట. సో అలా మనం సెల్స్ని రెస్ట్రిక్ట్ చేసి మనకు అనుగుణంగా ఉండే వాల్యూస్ని ఎంట్రీ చేయడానికి మనము డేటా వాల్యుయేషన్ అయితే ఉపయోగిస్తాము. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే, కొన్ని స్టోర్స్ నుంచి వెళ్ళి కస్టమర్స్ ప్లానింగ్ ఉన్న డేటాని అందరు పంపిస్తే ఒక దగ్గర కొలాట్ చేయాలంటే, సో అలాంటి డేటా ఇలా కొలాట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పంపిస్తుంటారు కదా. సో అలాంటి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి, కరెక్ట్ ఫార్మాట్లో పంపించడానికి మనం డేటా వాల్యుయేషన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ లాగా, అంటే డేటా వాల్యుయేషన్ ఎక్కడైనా చాలా మటుకు యూజ్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ లాగా ఇది తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. కస్టమర్ నేమ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు కదా. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏం చేస్తారంటే, మనలో ఒక్కోసారి 8 నెంబర్స్ ఇస్తారు, ఒక్కోసారి 11 నెంబర్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఆ క్యారెక్టర్ లెంత్ అనేది ఎగ్జాక్ట్ 10 ఉండాలని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. సో 10 మెన్షన్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, సెలెక్ట్ చేసుకోండి, ఈ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టెక్స్ట్ లెంత్ గురించి చెప్తున్నాను. కాంటాక్ట్ నెంబర్కి నెంబర్ లాగా చేయొచ్చు, ఒక హోల్ నెంబర్లో చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ లెంత్. ఇది టెక్స్ట్ లెంత్ చెప్తున్నాను. డేటాకి వెళ్ళండి, డేటా వాల్యుయేషన్ ఉంటుంది కదా, డేటా వాల్యుయేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో మొత్తం ఈ కాలం మొత్తం ఇవ్వాలంటే కాలం మొత్తం ఇవ్వచ్చు, ఎక్కడ వరకు ఇవ్వాలంటే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ డేటా తీసుకొని డేటాకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏమి ఇస్తారు, టెక్స్ట్ లెంత్ కదా, టెక్స్ట్ లెంత్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎంత ఉండాలి, ఈక్వల్ టు 10. సో టెక్స్ట్ లెంత్ అనేది 10 ఉండాలి. సో 10 ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఒకవేళ ఇప్పుడు నెంబర్స్ వేసారు అనుకోండి, 9 1 9 2 3 4 5 6 7 8 9 వేసారు అనుకోండి, తీసుకోదు, ఓకేనా. మీరు మళ్ళీ ఎడిట్ చేయమంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10, ఓకేనా. ఇప్పుడు తీసుకుంటుంది. సో ఇలా 3 4 5 6 7 8 9 10, ఓకేనా, ఇలా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఏది ఎంట్రీ చేసినా తీసుకోదు అనమాట. తక్కువ ఎంట్రీ చేసినా ఎక్కువ ఎంట్రీ చేసినా తీసుకోదు, అలా అనమాట. టెక్స్ట్ లెంత్ అనేది డేటా వాల్యుయేషన్లో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మనము 10 డిజిట్స్ వరకే మెయింటైన్ చేయడానికి ఇదైతే ఉపయోగించవచ్చు. అండ్ సేల్, ఇక్కడ సేల్ ఇస్తున్నాం. ఓకే, మనకి సేల్ ఎంత కావాలి, కస్టమర్ వచ్చేసి మనకి 10,000 అబౌవ్ ఉంటేనే దాంట్లో ఎంట్రీ చేయమని చెప్పేసి మనము ఆ ఫార్మాట్ పంపించామనుకోండి. ఒక్కొక్కసారి వీళ్ళు ఏం చేస్తారు, 10,000 బిలో ఉన్నా కూడా 5,000 కూడా ఎంట్రీ చేస్తుంటారు కదా. సో అలా ఎంట్రీ చేయకుండా 10,000 అబౌవ్ వాల్యూస్ ఉన్న వాటిని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని డేటా వాల్యుయేషన్కి వెళ్ళి డేటా వాల్యుయేషన్ క్లిక్ చేసి ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కదా, హోల్ నెంబర్ మినిమం ఎంత, బిట్వీన్ అని మెన్షన్ చేసి మినిమం ఎంత 10,000. సో 10 lakhs, 1 2 3 4 5 10 lakhs వరకు కూడా 1 lakh అయితే 1 lakh, 10 lakh అయితే 10 lakh మెన్షన్ చేయండి. సో ఇలా అనమాట. సో ఇక్కడ మనకు 2,000 వేసినప్పుడు 2,000 కస్టమర్ ఉన్నారంటే అది ఎంట్రీ తీసుకోదు. సో మనకి మినిమం 11,000 వేస్తున్నాం, 1 2 3 4, ఓకే, 11,000. సో 11,000 వేస్తే తీసుకుంటుంది. ఓకే, 5,000 4,000 వేసినా 1 2 3, ఓకేనా, 40,000. ఇది 4,000 వేసినా తీసుకోదన్నమాట, ఓకేనా. సో ఇలా మనం దీన్ని ఇలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్లానింగ్ ఎస్ ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్, చాలా మందికి డ్రాప్ డౌన్ లిస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లానింగ్ ఎస్ నో అని పెట్టుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి ఎస్ వై అని పెడతారు, ఒకటి ఎన్ అని పెడతారు. కాకుండా ఒక చిన్న ఒక పర్టికులర్ ఫార్మాట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేయండి. ఎక్కడ వరకు అయితే వాళ్ళ డాటా మెన్షన్ చేయాలనుకుంటారో వాళ్ళు అక్కడ వరకు మొత్తం చేస్తే మొత్తం మెన్షన్ చేయండి. సెలెక్ట్ చేసి డేటాకి వెళ్ళండి. డేటాకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ లిస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, డేటా వాల్యుయేషన్ లిస్ట్, ఓకేనా. ఇక్కడ ఏం చేయండి అంటే లిస్ట్ క్లిక్ చేయండి. లిస్ట్ క్లిక్ చేసి మనకి ఎస్ నో రెండే ఉన్నాయి కదా. సో సోర్స్ వచ్చేసి మనము ఎస్ అని రాయండి. మనకు క్యాపిటల్ రాయండి. మీరు ఎలా రాయాలనుకుంటే అలా ఉంది. ఎస్ కామా నో. సో రెండు మెన్షన్ చేస్తాను. ఎస్ నో
ప్లానింగ్ సంథింగ్ ఏదో ఎస్ నో రెండే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎస్ నో ఓకేనా, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మీకు డ్రాప్ డౌన్ లిస్ట్లో జస్ట్ వాళ్ళు ఎస్ ఇది క్లిక్ చేయడానికి డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది అనమాట. ఎస్ ఆర్ నో ఓకేనా, ఎస్ ఆర్ నో ఓకేనా, ఇలా నో అలా అనమాట ఓకేనా. సో స్టోర్ నేమ్ ఉంది, స్టోర్ నేమ్ ఉంటే లైక్ రామంతపూర్ బంజారా సంథింగ్ రామంతపూర్ ఓకేనా. ఇది ఇలా రావాలనుకుంటున్నారు ఈసీఐఎల్ ఎల్బీ నగర్ సో ఇలా ఒక చాలా స్టోర్ లిస్ట్ ఉంది, స్టోర్ లిస్ట్ ఉంది. సో ఈ స్టోర్ లిస్ట్ అంతా ఇక్కడ డ్రాప్ డౌన్ లా రావాలన్నమాట. ఓకే ప్రతి ఒక్కరు ఎంట్రీ చేయాలి. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు రామాంతపూర్ పియూఆర్ ఉంది అనుకోండి, పిఓఆర్ అని రాయొచ్చు. అట్లా అలా రాకుండా ఓన్లీ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి మనకి. జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసి, ఇంతకుముందు అయితే జస్ట్ మనము కామా మెన్షన్ చేసి ఎంట్రీ చేసాం. బట్ ఇవన్నీ కామా మెన్షన్ చేసి ఒక 100 ఆఫ్ లిస్ట్ ఉంది అనుకోండి, రామంతపూర్ బంజారిక ఒక 100 ఆఫ్ స్టోర్స్ లిస్ట్ ఉంది అనుకోండి. సో మనము అక్కడ లిస్ట్ చేసి ఎంట్రీ చేయడానికి రాదు కదా, అందుకని ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఇది కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ లానే. సో ఇక్కడికి వెళ్ళి డేటాకి వెళ్ళి డేటా వాల్యుయేషన్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఉంది కదా, లిస్ట్లో సోర్స్ ఎక్కడైతే ఉందో సోర్స్ క్లిక్ చేసి మనం ఇక్కడ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన లిస్ట్ ఎక్కడ వరకు 100 ఉంటే 100 వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సోర్స్ అన్నది కూడా లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కర్సర్ ఉంచేసి ఆ ఫార్ములా ప్లే అవుతుంది, ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా. మళ్ళీ చేస్తాను. ఇక్కడ లిస్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ సోర్స్ క్లిక్ చేసి సోర్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. అక్కడ ఏం ఈజీక్వల్ పెట్టినా కదా ఆటోమేటిక్ ఈజీక్వల్ వస్తుంది. సో ఇలా మెన్షన్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొడితే ఇప్పుడు మీకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేస్తాను. డ్రాప్ డౌన్ లిస్ట్ ఇలా ప్రిపేర్ చేయొచ్చు. బంజారా ఈసీఎల్ ఇక్కడ మనం జస్ట్ మేము ఎంట్రీ చేసినా కానీ మాన్యువల్ ఎంట్రీ తీసుకోదు. సో మనము ఇక్కడ రెస్ట్రిక్షన్ చేసాం, ఓన్లీ ఆ స్టోర్ పెట్టాము. ఇలా వచ్చేసి మనము ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ ఓకేనా. ఇక్కడ డేట్ సేమ్ డేట్ కూడా డేట్ వచ్చేసి మెన్షన్ డేట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడైతే డేట్ ప్లానింగ్ డేట్ వచ్చేసి మనకి ప్లానింగ్ డేస్ ఆల్రెడీ అయిపోయిన డేట్లు ఇచ్చారనుకోండి, అలా ఇవ్వకుండా ప్లానింగ్ డేట్ అనేది రేపు నుంచి ఒక 10 రోజుల వరకు 5 రోజుల వరకు తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే డేట్ సెలెక్ట్ చేసి డేటా వాల్యుయేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ డేట్ క్లిక్ చేసి డేట్ కూడా సమ్ బిట్వీన్ సో రేపటి నుంచి డేట్ వచ్చేసి రేపటి నుంచి కదా. సో 1 ఇవాళ 6 7 7/4 2022 ఓకేనా. అక్కడి నుంచి నెక్స్ట్ ఒక 30 వరకు పెట్టేస్తున్నాను, 20 వరకు పెట్టండి. 20/04/2022 ఓకేనా. సో ఇలా మెన్షన్ చేసాం అనుకోండి, వాళ్ళు నిన్న డేట్ ఇవ్వడానికి ఇవాళ డేట్ ఇవ్వడానికి చేస్తారనుకోండి. ఇవాళ ప్లానింగ్ ఉందని చెప్పేసి 06/04/2022 ఓకేనా. తీసుకోదు ఓకే. నేను రేపటి డేట్ ఇస్తే తీసుకుంటుంది. చూడండి వాల్యుయేషన్ క్లిక్ చేసి డేటా వాల్యుయేషన్లో బిట్వీన్ అనేది 75 ఓకేనా. 75 మెన్షన్ చేయండి. 75/24/5 ఓకేనా. రైట్, ఇలా మనము డేటా వాల్యుయేషన్ని ఇలా ఉపయోగించవచ్చండి. ఓకే, కామెంట్ వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ 9 digits 10 digits 11 digits చేయడానికి వీలు ఉండదు. సో సేల్ కూడా 5,000 10,000 బోన్ వేయడానికి వీలు ఉంటుంది. అండ్ ప్లానింగ్ చేస్తారు నో, వాళ్ళ వై నో అని పెట్టడానికి వీలు ఉండదు. సో స్టోర్ నేమ్ మీరు ఇచ్చిన స్టోర్ లిస్ట్ ఇవ్వగలుగుతారు, వేరే స్టోర్ లిస్ట్ ఇవ్వకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి డేట్ కూడా మనం ప్లానింగ్ డేట్ ఏదైతే ఉందో 5 days తీసుకున్నాం కూడా 5 days మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా, ఒకవేళ 4 digits చేస్తే ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా. ఇది మనకి వాళ్ళకి ఎర్రర్ మెసేజ్ ఎందుకు అర్థం కావాలంటే మనం దీంట్లోనే సో సేమ్ డేటా వాల్యుయేషన్లోనే ఇక్కడ మనమైతే డేటా వాల్యుయేషన్ దీనికి మెన్షన్ చేసాం కదా, సారీ డేటా వాల్యుయేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసాం కదా. ఏమని మెన్షన్ చేసాము, టెక్స్ట్ లెంత్ అనేది 10 ఉండాలి. సో అప్పుడు మనము ఇన్పుట్ ఎర్రర్ మెసేజ్ ఎర్రర్ అలర్ట్ 10 digits మెన్షన్ చేయొచ్చు. ఏమని మెన్షన్ చేయొచ్చు, it should be 10 digits it should be 10 digits అని. అండ్ ఇన్పుట్ మెసేజ్ ఓకేనా,
మనం ఎంట్రీ చేసేటప్పుడే ఇట్ షుడ్ బి సేమ్, ఇట్ షుడ్ బి 10 digits అని, 10 digits అని మనం ముందే ఇవ్వచ్చు అనమాట. సో అలా మనం ఇక్కడ ఎంట్రీ చేసినప్పుడు ఓకే ఇది ఫార్మెట్ కంట్రోల్ ఫార్మెట్ కూడా కాపీ అయింది, ఇది కూడా కాపీ అయింది. సో ఇక్కడ ఈ షుడ్ బి 10 digits అని కదా, సో 10 digits అని వేసినాం, 10 digits వేయలేదు, అప్పుడు ఏమవుతుంది ఈ షుడ్ బి 10 digits అని మనకు కూడా ఎర్రర్ వస్తుంది. అంటే ఎర్రర్ మెసేజ్ కూడా మనం ముందుగానే ప్రీ అండ్ పోస్ట్ ఓకేనా, అలా మనం మెన్షన్ చేస్తే యూజర్ కూడా ఓకే ఇక్కడ 10 digits అలా అని చెప్పేసి మనకు అర్థం అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.